హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు బెంగళూరు మార్కెట్లోని వరలక్ష్మి రథం స్పెషల్ మార్కెట్ షాపింగ్ అయితే చేస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, అరటి కొమ్మలు కుచ్చుకోవడానికి అమ్మవారి పక్కన పెట్టుకోవడానికి అనేది స్టాండ్లు అనేది తీసుకుంటున్నాం అనమాట. ఇది తీసుకున్న తర్వాత మేము నెక్స్ట్ రాజా మార్కెట్కి, అంటే ఈ బెంగళూరు మార్కెట్లో మనకి సిటీ మార్కెట్, క్లాత్ మార్కెట్, చిక్పేట్, సండే మార్కెట్ ఇలా ఉంటాయి. చాలా సరౌండింగ్లోనే జంక్షన్స్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనము రాజా మార్కెట్ అనే ఏరియాకి వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే మనకు కుచ్చుకు సంబంధించిన అన్నీ దొరుకుతాయి, ప్లస్ అమ్మవారికి సంబంధించిన పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ ఈ రాజా మార్కెట్లోనే దొరుకుతాయి అన్నమాట. అంటే సిల్వర్, జర్మనీ సిల్వర్ అంటారు కదా, మనకి నిజంగా వెండి దానిలాగే ఉంటాయన్నమాట. జర్మనీ సిల్వర్ అంటారు కదా, అవి మాత్రం మనకి ఇక్కడ రాజా మార్కెట్లో అవైలబుల్ దొరుకుతాయి అన్నమాట. అక్కడ చాలా షాప్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క రేట్ అనేది మనకు ఉంటుంది. ఏ షాప్లో మనకి తక్కువ దొరుకుతాయి, మేము ఎక్కడ తీసుకున్నాం అనేది ఈ ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక షాప్లో ఎక్కువ, ఒక షాప్లో తక్కువ అనేది ఉంటాయండి. ఒక్క షాప్లోనే అడిగి తీసుకుంటే కుదరదు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారికి సంబంధించినవి అన్నీ, మనకి డెకరేషన్కి సంబంధించినవి కానీ, కూర్చోబెట్టడానికి పీటలకు సంబంధించిన బిందెలు, స్టాండ్లు అన్నీ అనేది మనకి ఇక్కడ ఒకటే ప్లేస్లో దొరుకుతాయి అన్నమాట. మార్కెట్లో ఏవి ఎక్కడ దొరుకుతాయని చెప్పేసి మన ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. బెంగళూరులో మార్కెట్స్లో ఎక్కడ ఏం దొరుకుతాయని మన ఛానల్లో ఆల్రెడీ అన్ని పోస్ట్ చేశాను, ఇంకా పోస్ట్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ షాప్లో అయితే తీసుకోలేదు, ఈ షాప్లో చాలా కాస్ట్ చెప్పాడు కాబట్టి ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ నుంచి వేరే షాప్ వెళ్తున్నానంట. ఇక్కడ మనకి చైన్స్ కానీ, దండలు కానీ ఇక్కడ రెడీ చేసి ఇస్తారు. మనకు నచ్చితే డిజైన్ చూపిస్తే కూడా అక్కడే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని మనకి చైన్ అనేది అల్లించుకోవచ్చు అనమాట. అక్కడే కూర్చొని ఉంటారు చాలామంది, అల్లించుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి కాళ్ళు చేతులతో అలంకరణ వెరైటీగా అమ్మవారిని కూర్చోబెట్టేది, స్టాండ్స్ రెడీమేడ్ అమ్మవారిది, అంటే ఫేస్ ఒకటి మనం తీసుకొని బాడీ అంతా రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి కదా, అట్లా అనమాట. మేమైతే ఇప్పుడు మరీ ఫేస్ ఒకటి తీసుకోవడానికి వచ్చామన్నమాట. కలశంకి ఫేస్ కావాలి కాబట్టి ఫేస్ అక్కడ ఈ షాప్లో తీసుకుంటామండి. ఈ షాప్లో మనకి అవైలబుల్ మన బడ్జెట్లో అయితే చాలా క్వాలిటీ కానీ, అమ్మవారి ఫేస్ కానీ కళగా స్మైల్తో చాలా బాగున్నాయి. ఫేస్ ఇలా డెకరేషన్ చైన్స్తో డెకరేషన్ చేసినవి ఒక రేటు ఉన్నాయి. ప్లేన్ అమ్మవారి సిల్వర్ వచ్చేసి, అమ్మవారి జర్మనీ సిల్వర్తో ఉన్న ఫేస్ వచ్చేసి ఒక రేటు ఉన్నాయి. మనకి అలంకరణ చేసినవి ఒక టైప్ ఉన్నాయి, గోల్డ్ టైప్ ఒక టైప్ ఉన్నాయి అనమాట. ఒక్కొక్కటి ఒక రేట్లో ఉన్నాయి, కానీ మనకి చాలా తక్కువ. చూస్తున్నారు కదా, ఇది ఒక జడలాగా వెనకాల అల్లేసి చాలా బాగుంది. ఇదైతే ఇదొక రేట్ ఉందన్నమాట. మనం వచ్చి ఈ షాప్ అడ్రస్, నేను రాజా మార్కెట్ అడ్రస్ ప్లస్ ఈ షాప్ అడ్రస్ అనేది మీకు కింద ట్యాగ్ చేస్తాను. తప్పకుండా వచ్చి ఈ షాప్లో తీసుకోండి. చాలా యూట్యూబర్స్ కూడా వచ్చి ఇక్కడ వ్లాగ్ అనేది తీసుకుంటున్నారు. చాలా తక్కువగా ఉంది. మన బడ్జెట్లో అమ్మవారిది అంటే ఆ టైంకి చాలా రేట్లు చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడైతే మనకి ఉన్న షాప్స్లలో కన్నా ఇక్కడ మనకి చాలా తక్కువగా దొరికాయి అన్నమాట. కాబట్టి మీకు ఈ వ్లాగ్ ఫుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా షాప్స్ ఉన్నా కూడా మేము ఇదే షాప్లో ఎందుకు తీసుకున్నామని. అక్కడ అమ్మవారి విగ్రహం ఒకటి తీసేసుకొని బయటకు వచ్చానంట. ఒకటే షాప్లో అన్నీ తీసుకోవడానికి అవ్వదు. ఇక్కడ చూస్తున్నారు కదా, జంక్షన్ పక్కనే ఈ షాప్ అనేది ఉంది. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను దండలు వేయడానికి స్టాండ్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం క్వాలిటీ అనేది కొంచెం తప్పు ఉంటుంది. మనం చూసుకొని ఏది బాగుంది ఏదని చూసుకొని ఒక 10 షాపులు చూసి తీసుకుంటే మనకి వర్త్ ఉన్నది దొరుకుతుందన్నమాట. మార్కెట్ కాబట్టి ఒక షాప్లో ఒక్కొక్క రేట్ ఉంటుంది. ఇది ఒకటి స్టాండ్ ఒకటి తీసుకున్నాం, ప్లస్ ఫేస్కి సంబంధించిన ఐబ్రో అవన్నీ అతికియడానికి ఒకటి తీసుకున్నాం అనమాట. మాది వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే ఇలా అయిందండి. అలంకరణకు సంబంధించింది, అమ్మ ఫేస్ సంబంధించింది, స్టాండ్, మాకేమేమి కావాలో అన్ని షాపింగ్స్ అయితే చేసేసుకున్నాము. ఇదైతే నేను పండగ ముందుకే మీకు ఒక 2 వీక్స్ ముందే పోస్ట్ చేస్తాను. తప్పకుండా మీరు కూడా వెళ్ళి షాప్ అడ్రస్ కూడా పెడతాను. కాబట్టి మన బడ్జెట్లో దొరికే షాపింగ్ చేసుకొని అమ్మవారి పూజ చాలా గ్రాండ్గా, నీట్గా, ప్రశాంతంగా చేసుకుంటాను అనుకుంటున్నాను. ఈ వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. బెంగళూరులో ఉన్న అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మీ ముందుకు ఇలానే బెంగళూరు మోర్ వ్లాగ్స్తో, అంటే బెంగళూరులో ఇప్పుడు ఈ మార్కెట్ అనేది చాలా పెద్దది. ఏ మార్కెట్లో అంటే ఈ మార్కెట్లో ఏ ఏరియాకి వెళ్తే ఎక్కడ ఏం దొరుకుతాయి, ఏ ఏరియాకి వెళ్ళాలి అని చెప్పేసి మన ఛానల్లో అన్ని కరెక్ట్గా పోస్ట్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.
ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయాలంటే మన ఛానల్ లైక్ చేసి దానికి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో, యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి తప్పకుండా. యూస్ఫుల్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.